ఓం శ్రీ సాయిరామ్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ఈశ్వరుని అర్చించుకోవడంలో, స్వామికి దగ్గరికి చేరుకోవటంలో, స్వామిని అర్థం చేసుకోవడంలో నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన అర్చన గురించి తెలుసుకుందాం. అర్చన, భగవంతుని అర్చించాలి. దేంతో అర్చించాలి? హృదయ పుష్పంతో అర్చించాలి. మరి మనకు అలా సాధ్యమవుతుంది? ఈ వాసనామయ జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కష్టాలు, ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ సుఖాలు లేనే లేవు. మరి ఎలా అర్చించాలి స్వామిని? అర్చనకి కూర్చున్నాం, ఏమేం తెచ్చుకున్నాం? ఏదో హస్తం ప్రక్షాళ్య నీరిస్తాం, అర్ఘ్యం ఇస్తాం, పాద ప్రక్షాళన అంటాం, వస్త్రం సమర్పయామి అంటాం, గంధం, పుష్పం, అక్షతలు అన్నీ సమర్పిస్తున్నామే. అవి నిజంగా మనవేనా? మనం తయారు చేశామా? ఈ నీరు మనం సృష్టించామా? ఈ నైవేద్యం మనం సృష్టించామా? ఈ పువ్వు మనం సృష్టించామా? అక్షతలుగా వాడుతున్న ఈ ధాన్యాన్ని మనం సృష్టించామా? ఈ బియ్యాన్ని మనం సృష్టించామా? స్వామి చెప్తారు, హస్క్ అంటే పొట్టు, ధాన్యం పైన ఉండే పొట్టు కదా. ఈ ధాన్యం కంటే బియ్యం ఎందుకు ఖరీదైందో ఒక్క మాటలో చెప్తారు స్వామి. ధాన్యాన్ని పై పొర తీసేస్తే బియ్యం అయింది కదా. అలాగే మనిషి కూడా రిఫైన్ అవ్వాలంటారు. అలాగా ధాన్యానికి ఉండే విలువ కంటే బియ్యానికి విలువ ఎందుకు పెరిగింది అంటే పొట్టు తీసేయడం వలన దీని విలువ పెరిగింది. అలాగే మనిషి కూడా రిఫైన్ కావాలంటారు. రిఫైన్మెంట్ ఎలా వస్తుంది? రిఫైన్మెంట్ ఎలా వస్తుందంటే అర్చించేటప్పుడు వస్తుంది. ఎలా రావాలి రిఫైన్మెంట్? అర్చించేటప్పుడు నీరు ఇచ్చాను భగవంతునికి, నువ్వు ఇవ్వడం ఏమిటి? నీరు నువ్వు సృష్టించినది కాదే. ఎటువంటి నీరు కావాలి భగవంతుని అర్చించటానికి? ఎటువంటి నీరు కావాలంటే నీ కళ్ళల్లోంచి వచ్చే నీరు కావాలి. బాధతో వచ్చేది కాదు, స్వామిని చూసిన ఆనందంతో వచ్చే కన్నీరు రావాలి. కన్నీరు రెండు రకాలు, బాధతో వచ్చేది, సంతోషంతో వచ్చేది. బాధతో వచ్చే కన్నీరు వేడిగా ఉంటుందిట, సంతోషంతో వచ్చే కన్నీళ్ళు చల్లగా ఉంటాయిట. పరమాత్మ సృష్టించిన అద్భుతమైన కన్నీరిది. ఆ జలంతో అభిషేకించగలగాలి. అది అర్చన, అది అభిషేకం. ఎప్పుడు వస్తుంది ఇది? ఆనందంతో, తన్మయత్వంతో చూసినప్పుడు భగవంతుని వస్తుందన్నమాట. భగవంతుని చూసేటప్పుడు ఆ అందమైన కళ్ళు, ఆ చేతులు, ఆ పాదాలు, ఆ చిరునవ్వు, ఇవన్నీ చూస్తుంటే ఆనందం వస్తే అదే అద్వైతం. అలా అర్చించగలగాలి. ఇటువంటి అర్చన చెయ్యాలి. భగవంతునికి అర్పించే జలధార కన్నుల నుంచి వచ్చే అభిషేకం అయితే అది పరమాత్మకి తప్పకుండా చేరుతుంది. ఎందుకంటే అది పరమాత్మ సృష్టించిన కన్నీరు కనుక ఆయనకే అభిషేకం ఇచ్చావు నువ్వు. అలాగే పువ్వు, ఏం పుష్పాలు సమర్పించాలి? మనకి హృదయ పుష్పాన్ని భగవంతునికి సమర్పించాలి. అంటే ఆ పరమాత్మని మన హృదయంలో నిలబెట్టుకుంటే ఎలా కుదురుతుంది? ఎలా వీలవుతుంది? మనం ఎన్నో ఆలోచనలు చేస్తూనే ఉంటాం, కానీ ప్రతి ఆలోచనని కూడా ఆయనకు అర్పించగలిగితే అప్పుడు మనం చేసే ప్రతి మాట ఆయనకు అర్చనే అవుతుంది. అప్పుడు ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడతాం కనుక ఎదుటివారిని నొప్పించకుండా. అందుకే స్వామి చెప్తారు, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. చేతనైతే సహాయం చేయి, లేదంటే మాట్లాడకూరుకో. హెల్ప్ ఎవర్, ఎప్పటికీ సహాయం చేయి. హర్ట్ నెవర్, మనం హర్ట్ చేయకుండా ఉండగలుగుతున్నామా? ఎవరినైనా హర్ట్ చేయకుండా ఉండగలుగుతున్నావా? ఒక్క చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ప్రశాంతి నిలయంలో సేవ చేయడానికి వాలంటీర్లు వెళ్తుంటారు కదా, మహిళా వాలంటీర్లు. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చి స్వామి దగ్గరకు వచ్చి అన్నదట, స్వామి అక్కడ ఫలానా నెంబర్ గేటు దగ్గర ఒక ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతుందండి, నాకు భయమేస్తుంది, ఆవిడతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది, ఆవిడ దగ్గర నేను సర్వీస్ చేయలేను, నేను సేవ చేయలేనంటే, బంగారు నీకే కాదు నాకు ఆవిడంటే భయమే అన్నట్ట స్వామి. స్వామికి భయం ఏమిటి? అలా కాదు, అక్కడ స్వామి భయపడ్డారని కాదు. అంటే హర్ట్ నెవర్, ఎవరిని నొప్పించద్దు. నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెప్పు, కానీ అది ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది అనుకుంటే పక్కకు పిలిచి నెమ్మదిగా చెప్పాలి. అందుకే చెప్తారు, మెచ్చుకుంటే 10 మందిలో మెచ్చుకోవాలి, చెప్తే చెవిలో చెప్పాలి. సాయీసుని అర్చించుకునే క్రమంలో ఇది మనసులో పెట్టుకుని ఇలా అర్చిస్తే స్వామిని దగ్గరగా చేరుకోవచ్చు, తొందరగా చేరుకోవచ్చు, గ్రహించవచ్చు అని ఈ అర్చన పద్ధతిలో తెలుసుకుందాం.